రైట్ నాగబాబుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన రాజ్యసభ పదవిపై జరుగుతున్న ప్రచారానికి జనసేన కీలక నేత నాగబాబు చెక్ పెట్టారు. తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనలో నాగబాబుకు రాజ్యసభ సీటు కేటాయింపుపై బీజేపీ పెద్దలతో చర్చించినట్లు ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని నాగబాబు ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పవన్ ఢిల్లీ పర్యటన చేశారని నాగబాబు అన్నారు. అతను స్వార్థం తెలియని ప్రజా నాయకుడని, అతను చేసే ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే అని చెప్పుకొచ్చారు. తనకు ఎలాంటి రాజకీయ లక్ష్యాలు ఆశయాలు లేవని తెలిపారు. జనసేన నాయకునికి సేవ చేయటమే తన ఆశయమని ఎక్స్ వేదికగా నాగబాబు స్పష్టం చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, నాగబాబు రాజ్యసభ సీటు వచ్చినట్లుగా నిన్న చాలా జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు, ట్వీట్ కూడా చేశారు. ఎలాంటి ప్రయోజనం లేదు, స్వార్థం తెలియని ప్రజానాయకుడు, అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమేనని, వ్యక్తిగత స్వార్థానికి అతను ఎప్పుడు దూరంగా ఉంటాడని కూడా నాగబాబు ట్వీట్ చేయడం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ బ్రాహ్మణి, రీసెంట్ గానే ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభకు ఉప ఎన్నికలు అయితే జరగాలని చెప్పి కేంద్రం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఖాళీ అయిన 3 స్థానాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వైసీపీ తరపు నుంచి ఖాళీ అవ్వడంతో ఆ స్థానాలకు 2 కూటమి ప్రభుత్వానికి, ఒకటి జనసేన తరపు నుండి నాగబాబుకు కేటాయిస్తున్నారనే ఊహలు గానీ చర్చలు గానీ భారీగానే ఆంధ్రప్రదేశ్ లో అనుకున్నాయి. దీని ప్రకారం నిన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెళ్ళింది కేవలం నాగబాబుకి రాజ్యసభ సీటు గురించి ప్రస్తావించడమే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మొత్తం చర్చలు అయితే నడిపారు. కాకపోతే దీనికి సంబంధించి ఇప్పుడు నాగబాబు ట్వీట్ వేయడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం పవన్ కళ్యాణ్ తన రాజ్యసభ సీటు కోసం కాదు, ఢిల్లీ వెళ్ళింది రాష్ట్ర భవిష్యత్తు కోసమే. కేవలం రాష్ట్రాన్ని ముందుండి నడిపించడానికి, రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులకి, రాష్ట్రానికి తీసుకురావాల్సిన పెట్టుబడుల గురించి మాత్రమే ప్రస్తావించడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారే తప్ప తన రాజ్యసభ సీటు కోసం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళినట్టు కాదు అని చెప్పి నాగబాబు ట్వీట్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి జనసేన తరపున ఎప్పుడూ నిలబడి పోరాటానికి సిద్ధపడతాను కానీ రాజకీయ భవిష్యత్తు కోసం కానీ, రాజకీయంగా ఎదగటం కోసం కానీ నేను రాజకీయాల్లోకి రాలేదని నాగబాబు అయితే స్పష్టం చేశారు. బ్రాహ్మణి, అయితే చెప్పండి వాసు, 3 రాజ్యసభ సీట్లలో ఒకటి టీడీపీ, ఒకటి జనసేన, ఇంకొకటి మాత్రమే పెండింగ్ ఉంది. అది కూడా బీజేపీకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకే వార్ జరుగుతోంది, కోల్డ్ వార్ అన్నట్లుగా కూడా నిన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే నాగబాబు ఖండించడం, ట్వీట్ చేయడం ఏ విధంగా చూసుకోవాలంటారు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి నాగబాబు అండగా నిలుస్తున్నారనే చెప్పాలి. వాళ్ళ ఉన్న మధ్య తారతమ్య భేదాలు ఏమీ లేవు, మేమందరం కలిసికట్టుగా ఉన్నామని నాగబాబు ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లయితే తెలుస్తుంది. ఆయన వేసిన ట్వీట్ ద్వారా వాళ్ళ మధ్య వాళ్ళకి నడుస్తున్న విభేదాలు ఉన్నాయని చెప్పి, అంతర్గతంగా విభేదాలు నడుస్తున్నాయి అని చెప్పి బయట వ్యక్తులు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పినట్లుగానే నాగబాబు ఈ రోజు ట్వీట్ వేయడం అయితే జరిగింది. ఈ ట్వీట్ సందర్భంగా ఆయన 3 విషయాలు క్లారిటీ ఇచ్చారు. ఒకటి, తన రాజ్యసభ సీటు కోసం మాత్రం రాజకీయాల్లోకి రాలేదనే ఒకటి విషయం అయితే, రెండోది పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళింది ఆయన రాజ్యసభ సీటు గురించి మాట్లాడడానికి అనేది కాదు అని, మూడోది అంతర్గతంగా పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు అనే 3 విషయాలకు సంబంధించి ఆయన ఒక ట్వీట్ ద్వారా సమాధానం చెప్పినట్లుగా మనం చూసుకోవచ్చు. బ్రాహ్మణి, వాసు, నాగబాబుకు రాజ్యసభ సీటు సంబంధించి ప్రచారం జరిగింది, దీనికి సంబంధించి ఖండించారు చూస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం దీనిపై మళ్ళీ స్పందించే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇప్పుడు నాగబాబు అనేది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు అవ్వటం, అతను ట్వీట్ వేసి పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు అని చెప్పటం, వీటన్నిటికి సంబంధించి కూటమి ప్రభుత్వ నేతలు ఖచ్చితంగా ఇవాళ రేపు మళ్ళీ తిరిగి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. బ్రాహ్మణి, ఎందుకు అంటే రాజ్యసభ సీటు కోసం నాగబాబుని ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే 2 కూటమి ప్రభుత్వంలో జతగా ఉన్న టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ మూడిట్లోంచి జనసేనకు 1, టీడీపీకి 2 సీట్లు అయితే కేటాయించడం జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన అనంతరం నాగబాబు గారు ఈ ట్వీట్ వేయడం అనేది అందరినీ సర్వతా ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వాటికి ఉన్న క్లారిఫికేషన్స్ అయితే ఇవ్వటం, నాగబాబు ట్వీట్ వేసి రాజ్యసభ సీటు కోసం మాత్రం కాదు అని చెప్పి ఇది చేయటం అనేది టీడీపీ నేతలు ఖచ్చితంగా దీని మీద స్పందిస్తారని మనం చూసుకోవాలి. బ్రాహ్మణి, రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.